చెప్పండి. బీజేపీకి ఇటు సంబంధించి రాజకీయాల్లో కానీ అటు లయన్స్ క్లబ్లో కానీ నాకు గురువు. సార్ లయన్స్ క్లబ్లో నేను చేరి నా అభివృద్ధికి కారణం జయచంద్ర రెడ్డి గారు డాక్టర్ జయచంద్రారెడ్డి. డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు ఆశిస్తూ అదే ఇదిలో లయన్స్ క్లబ్లో కలిసి తిరుగుతున్నప్పుడు లక్ష్మీనారాయణ నువ్వు రాజకీయాల్లో కూడా వస్తే బాగుండేదని అడిగాడు. అడిగినప్పుడు సరే మా నాన్నగారు కూడా కొంచెం ఈ దేశ భక్తి మాకు ఏంటంటే దేశభక్తి, సమాజ సేవ సార్. సమాజ సేవ, దేశభక్తి, ఉమ్, దేశం బాగుపడాలి. ఉమ్, మా ఉద్దేశం ఏంటంటే దేశం బాగుపడాలి, ఉమ్, అవినీతి రహితంగా ఉండాలి. ఉమ్, ఆ ఉద్దేశాలే మా ఉద్దేశాలు. ఇప్పుడు కూడా మా ఉద్దేశం ఏంటంటే మా బీజేపీలో ముఖ్యంగా అవినీతి లేదనేది ఉన్నాను, కానీ చాలా తక్కువ బీజేపీలో అవినీతి తక్కువ, బీజేపీలో కాంగ్రెస్ అవినీతి కంటే. పనులు. మేము పార్టీ పేరు చెప్పనండి, వేరే పార్టీల కంటే అవినీతి ఓకే. తక్కువ. బీజేపీ మెంబర్షిప్ తర్వాత- తీసుకుంటున్నారా? సానుభూతి పరులా మీరు? నేను పార్టీ నేను టౌన్ అధ్యక్షుడిగా కూడా చేశానండి. ఓకే. ఇప్పుడు టౌన్ ప్రస్తుతం అధ్యక్షుడిగా 2025లో ప్రస్తుతం పార్టీలో ఉన్నారా సార్? మెంబర్గానే ఉన్నాను, పార్టీ సభ్యులు. క్రియాశీల సభ్యుడిగా. ఓకే. క్రియాశీల సభ్యుడు గారు మాజీ ఉపాధ్యక్షుడిని, జిల్లా ఉపాధ్యక్షుడు వరకు చేశాను. ఉమ్, అధ్యక్ష పదవి వరకు నేను పోలేదు, ప్రత్యేక కారణాల వల్ల. ముఖ్యంగా నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతోటి మా బీజేపీకి అప్పుడు ఉండేది, పొత్తుండేదా సార్? పొత్తు ఉండేది. ఉమ్, అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మనకి తెలుగుదేశం ముఖ్య వ్యక్తిగా మంత్రిగా పనిచేశారు. ముఖ్య వ్యక్తిగా ఉండేవాడు ఉమ్, తెలుగుదేశం నుంచి. బీజేపీలో జయచంద్ర రెడ్డి గారు, కోటేశ్వరరావు, నేను, గంట్యాల విద్యాసాగర్ అని ఆయన కూడా మా బీజేపీ ముఖ్య వ్యక్తి. విజయసాగర్ గారు ఉన్నట్టుంది కదా. ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇప్పుడు. ఉమ్, అయితే మేము అందరం నలుగురం ఏ మీటింగ్ అయినా మేము కలిసి, పొత్తు మీటింగ్లు కానీ ఈ మీటింగ్లు కానీ కలిసి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అనుకోకుండా నేను నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఉమ్, మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు, కొండపాల కోటేశ్వరరావు, కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం మెయిన్ లీడర్లు అప్పట్లో. ఆ తెలుగుదేశం. ఆ, మేము ఇటేపు, మేము డాక్టర్ గారు, నేను, కోటేశ్వరరావు, మేము ఇటేపు కూర్చొని పొత్తుల విషయంలో మున్సిపాలిటీలో మీ పార్టీ ఏముందా బాబు, మీకు ఒకటి ఇస్తానులే, ఒకటి సరిపుచ్చుకోండి, మిగతా అన్ని స్థానాల్లో 32 ఏమో ఉండే అప్పుడు, 36 వార్డులు సార్. 36 వార్డ్స్లో ఉమ్, 35 వార్డ్స్ మేము చేస్తాం, ఒక వార్డు ఏదైనా మీ ఇష్టం వచ్చింది కోరుకోండి అని అన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్, మా డాక్టర్ గారు కోటేశ్వరరావు నోటు మాట రావట్లేదు. ఉమ్. మీరేం అడిగారు బీజేపీగా? ఏమండి పొత్తు అంటే వారు వన్ సైడ్ సగం ఉంటుంది కానీ 90%, 99 అను 1 ఉండదు సార్ అన్న. తుమ్మల నాగేశ్వరరావు నవ్వాడు. నవ్వి అదేంటి లక్ష్మణ అన్నాడు. లేదండి మాకు సగాలు కావాల్సిందే అన్నాడు. ఇక అక్కడి నుంచి బేరం ఆడుకుంటూ ఎన్ని ఇచ్చారు చివరికి? ఆఖరికి 6 మాకు ఇచ్చారు, 30 వాళ్ళు చేశారు. అయితే ఏమైందంటే వాళ్ళకి మాకుతో పొత్తు ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా రాష్ట్రంలో ఉండే పొత్తుతోటి మాకుతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. తర్వాత 6 స్థానాల్లో 6 మేము 6 అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. 3 స్థానాల్లో ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ పొజిషన్కి వచ్చాము. సెకండ్ పొజిషన్ గెలిచాం. ఈ ఫస్ట్ పొజిషన్ గెలిచేవాళ్ళం 3 స్థానాలు. 3 స్థానాల్లో కూడా ఎందుకని గెలవలేకపోయారు చెప్పని 3 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు రెబెల్ అభ్యర్థులు నిలబెట్టారు. మేము తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమీ చేయలేదంటే వాళ్ళని నిరోధించడం కాదు, వాళ్ళు ఏమీ పట్టించుకోలే, సస్పెండ్ చేయలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. నాకు అది డైరెక్ట్గా పోయినా పర్లేదు. ఇప్పుడు చాలా రోజులైంది. వారు తుమ్మల నాగేశ్వరరావు పెద్దలు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశంలో జరిగినప్పుడు వారు పట్టించుకోకపోవడం 3 స్థానాల్లో మేము గెలిచే అవకాశాన్ని కోల్పోయాం. అంతకుముందు కూడా ఖమ్మం మున్సిపాలిటీలో హర్కార్ లలిత గారని ఆమె మున్సిపల్ ఇదిగా నిలబడితే ఇక్కడ ఖమ్మం గాంధీ చౌక్లో నిలబడితే కొంతమంది సరిగా చేయకపోవడం కారణంలో ఆమె 2వ స్థానంలో ఉన్నది. ఈ ఖమ్మం ఈ గాంధీ చౌక్ వార్డు సంబంధించి ఆ విధంగా ఇదిలో తర్వాత లాస్ట్లో ఇప్పుడు బీజేపీ పెరిగింది, కానీ ఇప్పటికి కూడా ఒక గల్లా సత్యనారాయణ తప్పితే ఇంకెవరు కార్పొరేటర్గా గెలవలేదు.
బీజేపీ దొంగల కానీ సత్యనారాయణ దొంగల సత్యనారాయణ దొంగల సత్యనారాయణ 7వ డివిజన్. దొంగల సత్యనారాయణ ఇప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ గెలిచాడు, మిగతా ఎవరు గెలవలేదు. మున్సిపాలిటీ అంటే పోయినసారి 57, 58, 60కి 57, 50 దాకా పోటీ చేశారు బీజేపీ వాళ్ళు. అవును, ఎన్ని చేసినా కూడా ఏంటంటే ప్రజల్లో ఒకటి ఉందండి, బీజేపీ అంటే సానుభూతి ఉంది. అంటే ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తాము. ఏం చేసినా కూడా అంటే మెయిన్ ఏంటంటే ముఖ్యంగా పబ్లిక్లో బీజేపీ అంటే అభిమానం ఉంది. ఇప్పుడు పెరిగింది, అప్పటికంటే ఇప్పుడు పెరిగినట్టు. ఇప్పుడు కాదు, ఎప్పుడు మొదలు నుంచి ఉంది. దాన్ని మరి ఎందుకంటే భారతీయ జనసంఘ నుంచి ఉంది ఇది. మరి ఎందుకని జనసంఘం ఉన్నప్పటి నుంచి ఓట్ బ్యాంక్ దాకా ఎందుకు వచ్చి ఓట్ బ్యాంక్ అంటే గెలవలేకపోతున్నారు? ఏంటంటే వీళ్ళు ఒకటే సార్, మా వాళ్ళు దాన్ని వాడుకోవటం లేదు ఒకటి. రెండు ఏంటంటే ప్రపంచంలో ఇది గెలవదు, బయట బాగానే గెలుస్తుందనే ఒక నమ్మకాన్ని మేము కలిగించలేకపోతున్నాం ఉమ్. పబ్లిక్లో. దేశం మేము గెలుస్తామనే ఖమ్మం నమ్మకాన్ని ఖమ్మంలో కలిగించలేకపోతున్నాం. ఆ, ఇప్పుడు మీకు అదే, మీకు 8 ఎంపీలు గెలిచాం, ఆ. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ నమ్మకాన్ని కలిగించగలిగారు మా వాళ్ళు. ఖమ్మం టౌన్ కానీ లో ఖమ్మం జిల్లాలో ఏం చేయలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా వచ్చేసరికి అంటే ఓంపక్షాల ఇబ్బందా లేకపోతే ముఖ్యంగా మీరే మీకు ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు, ఆ యొక్క నమ్మకాన్ని మేము కలిగించలేకపోతున్నాం. కొత్త రాజకీయాలు కూడా ఉన్నాయి మా దాంట్లో కూడా. చిన్న పార్టీ అయినా కూడా కొన్ని రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలు ముఖ్యం కాదు, కానీ నేను ఆ నమ్మకం కలిగించలేకపోవటం ముఖ్యం. నమ్మకం కలిగించలేక మేము గెలవలేకపోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో నమ్మకం ఉంది మా పార్టీ మీద. ఎందుకంటే ఇవాళ మోడీ అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు, భారతీయ సంస్కృతి భారతీయ కల్చర్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా ఏంటంటే మేము ఆ నమ్మకాన్ని కలిగించలేకపోవటమే బీజేపీ ఇక్కడ ఎదగలేకపోతుంది. మెయిన్ ఏంటంటే తర్వాత ముఖ్యంగా ఈయాడ ప్రస్తుతంలో డబ్బుల రాజకీయం. ఒక వార్డులో మా వాళ్ళు మంచిగా అభిమానాన్ని సంపాదించాడు మా కార్పొరేటర్ పోటీకి సంపాదిస్తే, అవతల కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా డబ్బులు పంచడం జరిగింది. మా వాళ్ళని పోతే మా వాళ్ళే, బీజేపీ పార్టీ వాళ్ళే, అయ్యా వాడు ఇంత ఇచ్చాడు, మీరెంత ఇస్తారు, మీరెంత ఇస్తారు, అయ్యా నేను ఇయ్యలేని ఇంత ఇస్తా, ఓటుకు నోటు లేదు నువ్వు ఆయన ఇస్తున్న దానికి సగం ఇస్తే సగం ఇయ్యలేక ఓడిపోయాడు మావాడు. ఓటుకు నోటు రాజకీయాలు. అవతల ప్రత్యర్థి ఎంత ఇచ్చాడు? ఓటుకి 500 ఇచ్చాడా? ఓటుకు 1000, ఓటుకు 2000? ఓటుకి అప్పుడు 3000 దాకా ఇచ్చారు. 3000 మీరు 1500 ఇచ్చినా 1500 ఇస్తే నేను చేస్తాను. ఈయన కాదు 500, 1000 ఇస్తా అన్నాడు. 500, 1000 ఇస్తా అన్నాడు. 500, 1000 కుదరదు. ఎట్లా అంటే ఒకటేనండి, ఇప్పుడు పబ్లిక్ ఎట్లా తయారయ్యారంటే, ఇప్పుడు అయితే CPM దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 10-15 ఏళ్ళు మనం ఈ డబ్బులు రాజకీయాలు ఏం చేయలేము. 10-15 ఏళ్ళ తర్వాత మార్పు వస్తే చెప్పలేము. ఏం చెప్పు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే జనం డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. 3 పార్టీల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. 3 తీసుకుంటారు, 4 ఓడి ఇచ్చినా తీసుకుంటారు. 4 ఓడి ఇచ్చినా నేను కూడా నన్ను రికమెండ్ చేస్తున్నారు, నీకు తెలిసిన అభ్యర్థిగా నువ్వు ఇప్పించాను 4వ పార్టీ నుంచి. ఒకసారి ఇన్వాల్వ్మెంట్ కావట్లేదని చెప్పాను నేను. ఉప్పల శారద గారు ఎమ్మెల్యే నిలబడితే నా దగ్గర 200 మంది వచ్చారు. సార్ మీ ఉప్పల శారద గారితో డబ్బులు ఇప్పించమని. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే నిలబడినప్పుడు ఆమెను అడిగితే, నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు, ఒక 500 ఇస్తా అంట. కాదు 1000 రూపాయలు 2000 ఇవ్వండి, ఓ 300 ఓట్లు 200 ఓట్లు మేము వేస్తాం, మేము వేయిస్తాం. ఆమె నా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు రాజకీయాలు తప్పదు. ఇప్పుడు అయితే ఒకటండి, మన దగ్గర ఖమ్మం జిల్లాలో ఎంపీ అయి వచ్చేసరికినేమో కాంగ్రెస్, ఇక్కడ లోకల్గా వచ్చేసరికినేమో వామపక్షాలు బాగా ప్రాబల్యం చెందినాయి. బాగా మొదటి నుంచి ఇక్కడ బేసు వాళ్ళకి వామపక్షాల బేస్ బాగా ఉంది. ముఖ్యంగా ఈ కార్మిక సంఘాలు అయితేనేవి, తర్వాత అన్ని రకాలుగా ఆటో సంఘం కానీ, ఇంకేదో యూనియన్ అని కానీ, యూనియన్ కానీ, కార్మిక సంఘాలతోటి. కమ్యూనిస్టుల బలం అప్పటికి ఇప్పటికి ఏమైనా తగ్గిందా పెరిగిందా సార్? అది మీకు తెలియాలి, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చాలా తగ్గింది వామపక్షాల యొక్క ప్రాబల్యం తగ్గింది. ఒకప్పటికి ఇప్పటికీ పెంచుకోవాలని చూస్తున్నారు, కానీ కష్టం. ఎందువల్ల అంటే దేశంలో కూడా తగ్గింది. మీకు తెలియదు, దేశంలో రాష్ట్రంలోనే తగ్గింది. ఒకప్పుడు 5-6 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 1-2 ఎమ్మెల్యేలు, అది కూడా కష్టంగా. మిర్యాలగూడెం అక్కడెక్కడ ఉన్నది తప్పితే ఇంకెక్కడ లేదు పార్టీలు. ఖమ్మంలో కూడా మీకు తెలుసు, విత్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెసే, కానీ
వాడు ప్రత్యేకంగా గెలిచింది లేదు. సార్ మేము అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఎరుగుదును సోషల్ యాక్టివిస్ట్. ఒకవైపు తన వ్యాపారాలు తను చేసుకుంటూ తన కార్యక్రమాలు తను చేసుకుంటూ సమాజ అభివృద్ధిలో తన వంతు పాత్ర నిర్వహించేటటువంటి, ముఖ్యంగా ఎప్పుడు వేదికల మీద చూడటమే, డైరెక్ట్గా కలుసుకోవటం నేను కూడా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, గర్వంగా కూడా అనిపిస్తూ ఉంది. సో జనరల్గా అనుకుంటే మొత్తం పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే సమాజ సేవ చేస్తారనేది ఒక నానుడు ఉన్నది. కానీ సో కుటుంబంలో ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఒక పెద్ద కొడుకు పాత్ర పోషిస్తూ కుటుంబ పోషణ చేసుకుంటూ సమాజం పట్ల ప్రేమతోని ఏదైతే ఉన్నదో తన వ్యాపారాలు తను చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేసుకుంటూ ఆ విభాగాల్లో ముఖ్యంగా ప్రజల కోసం అనేక హెల్త్ క్యాంప్స్ కానీ, అది లయన్స్ క్లబ్ నుంచి, లేకపోతే ఛాంబర్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించి కానీ, భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇంకా లయన్స్ క్లబ్ వాటికి సంబంధించినటువంటి వాటిలలో అనేక మెడికల్ క్యాంప్స్, సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా వాసవి క్లబ్కు సంబంధించినటువంటి వాటిలలో వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇక రైల్వే బస్ ప్యాసింజర్స్ అసోసియేషన్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ సౌకర్యాల కోసం అన్ని డబ్బులతోనే కొన్నాం, కొన్ని డబ్బులు లేకుండా కూడా చేసే ఉంటాయి, కొన్ని డబ్బులతో చేసి ఉంటాయి. సో ఇదున్న అన్నిటికి సంబంధించినటువంటి సారు తన కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ వెళ్ళారని భావిద్దాం. సో సమాజ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించారని భావిస్తూ, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా టైం ఇచ్చారు. వెల్కమ్. మచ్.